ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కూటమి ప్రభుత్వం సూపర్ 6 లో భాగంగా శ్రీ శక్తి పథకంతో మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ను ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించిన నేపథ్యంలో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు ద్వారా పేదలకు, ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు, వ్యాపారంతో జీవనం గడుపుతున్న మహిళలకు, విద్యార్థినులకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్సు సౌకర్యవంతంగా ఉందంటూ మహిళల నుండి స్పందన వస్తుండడం గమనార్హం. తిరువూరు నుండి విజయవాడ వెళ్తున్న ఎక్స్ప్రెస్ లో సర్వీస్ లో సర్కార్ ఇండియా ప్రత్యేక వార్తా కథనాన్ని వీక్షించండి. నమస్తే, ఈరోజు మనం తిరువూరు బస్ స్టాండ్ లో ఉన్నాం. కూటమి ప్రభుత్వం శ్రీ శక్తి పథకం కింద మరి ఉచిత బస్ సర్వీసును మరి ఆగస్టు 15 నిమిత్తం నిన్న ప్రారంభించిన నేపథ్యంలో మరి తిరువూరు బస్ స్టాండ్ నుండి ఎక్స్ప్రెస్ విజయవాడ వెళ్తున్న నేపథ్యంలో విజయవాడ బస్సులో మనం ఉండటం జరిగింది. మరి మహిళలు దాదాపుగా ఎక్కువ మంది ఈ బస్సులో ఉండటం జరిగింది. పురుషులు తక్కువగా ఒక 5-10 మంది తప్ప మహిళలే ఎక్కువగా కనపడుతున్న నేపథ్యం ఉంది. ఈ ఫ్రీ బస్ సర్వీసును మహిళలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీరు ఎక్కడి దాకా బయలుదేరారు? ఏ ఊరు వెళ్తున్నారు? మేము గుంటూరు వెళ్తున్నానండి. గుంటూరు వెళ్తున్నారా? మరి ఇక్కడ తిరువూరు నుంచేనండి. తిరువూరు నుండి గుంటూరు ప్రయాణానికి మరి ఫ్రీ బస్ సౌకర్యాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. మరి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీరు ఎక్కడిదా బయలుదేరారు? ఈ ఫ్రీ బస్ సౌకర్యం ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? బాగుంది. నేను తిరువూరు నుంచి విజయవాడ వరకు వెళ్తున్నాను. ఏ నిమిత్తం వెళ్తున్నారు? ఊరికి వెళ్తున్నాం, అమ్మ వాళ్ళ ఇంటి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరి ఈ ఫ్రీ బస్ సౌకర్యాన్ని ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఓకే, పెట్టకపోయినా ప్రాబ్లం లేదు, ఎవరి జర్నీ వాళ్ళదే కదా. ఫ్రీ బస్ సౌకర్యం పెట్టకపోయినా పర్లేదు అంటారా? ఇప్పుడు పెట్టారు కదా, మరి ఏ విధంగా ఉంది? ఇంకొంచెం ఫ్రీగా ఉంటుంది అంతే. మనీ పర్పస్, ఫైనాన్షియల్ లేని వాళ్ళకి యూజ్ అవుతుంది బాగా. లేని వాళ్ళకి యూజ్ అవుతుంది. ఏదైనా కూటమి మరి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఫ్రీ బస్ సర్వీసు బాగానే ఉంది అంటారా? బాగానే, ఇది విషయం బాగానే. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఫ్రీ బస్ సౌకర్యం ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? బాగానే ఉంది. తిరువూరు నుంచి మేము అమరావతి వెళ్తున్నాము. బాగానే ఉంది. చంద్రబాబు గారు రావాలని చెప్పేసి నేను మసీద్కి ఒక 10,000 రూపాయలు ఖర్చు కూడా పెట్టాను. చంద్రబాబు గారు రావాలి, గెలవాలి అన్నట్టుగా నేను ఖర్చు పెట్టాను. చంద్రబాబుకి చాలా ఇది చేస్తున్నాను నేను, అందుకనేసి చెప్పాలని నేను మీకు ఆప్ చేయమన్నాను అనమాట. చంద్రబాబు గారు గెలవడం కోసం మసీద్కి 10,000 రూపాయలు ఇచ్చారు, నేను ఖర్చు పెట్టాను. చంద్రబాబు గారు గెలిచారు. మరి సంక్షేమ పథకాలు సూపర్ 6లో భాగంగా మరి బస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందిగా. మరి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మంచిగానే ఫీల్ అవుతున్నాను. వచ్చాననేసరికి చాలా సంతోషపడ్డాను, అంతే చాలు నాకు. నేను మసీద్కి ఖర్చు కూడా పెట్టాను, తను రావాలని మొక్కున్నాను నేను. తిరువూరు నుండి అమరావతి వెళ్తున్నాము. మాది అమరావతి తుళ్ళూరు. అమరావతి తుళ్ళూరు మీది? తుళ్ళూరు. తిరువూరు ఏ నిమిత్తం వచ్చారు? తిరువూరు మామూలుగా పని మీదనే, చుట్టాలు ఉంటే వచ్చాను, వెళ్తున్నాను అమరావతి. మీరు ఈ ఫ్రీ బస్సులో మరి ఉన్నారు. మరి వీళ్ళు మహిళలు మరి ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఐడి కార్డు కానీ మరి ఇటువంటి ఏ విధంగా తీసుకొస్తున్నారు? మరి ఏ విధంగా వాళ్ళ దగ్గర మీరు? ఆధార్ కార్డులు తీసుకొని వస్తున్నారండి. వాళ్ళ బట్టికి ఎలో చేస్తున్నాం. మిగతా ఏదైనా గవర్నమెంట్ ఐడి ఏది ఉన్నా కానీ ఎలో చేస్తున్నాం. బాగానే ఉంది. ప్రభుత్వం 5 రకాల ఐడీలు చెప్పింది కదా, మరి ఎక్కువగా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డు ఇవి ఉంటే, పాన్ కార్డు కూడా ఇవి ఉంటే ఎలో చేస్తున్నాం. ఇప్పుడు ఈ బస్సు ఇప్పుడు ఫస్ట్గా మీరు ఇది చేస్తున్నారా, లేకపోతే ఇంతకుముందు ఒక ట్రిప్ వెళ్ళి వచ్చారా? నేను వెళ్ళాను సార్, నేను వెళ్ళాను. ఇది ఫస్ట్ ట్రిప్ విజయవాడ. మరి ఎక్కువగా మహిళలు ఎక్కువగా ప్రయాణం చేస్తున్నట్టు అనిపిస్తుందా? సౌకర్యాన్ని ఉపయోగించుకున్నట్లు ఏమన్నా అనిపిస్తుందా? ఈ నిన్న ఇవ్వాలి సార్, ఇంకా అంతగా ఏమనిపించలేదు. వస్తారు, ఇంకా మాక్సిమం నార్మల్గా ఎక్కుతున్నారు. ఇది పరిస్థితి. ఫ్రీ బస్ సౌకర్యాన్ని దాదాపు తిరువూరు డిపో నుంచి మరి బస్టాండ్ నుంచి బయలుదేరిన ఈ విజయవాడ బస్సులో మరి పాక్షికంగానే ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. పురుషులైతే అతి తక్కువగా కనపడుతున్న నేపథ్యం. మరి ఓటర్ ఐడి, మరి రేషన్ కార్డు ఇటువంటి ఎక్కువగా తీసుకొని రావడం జరుగుతుంది. ఫ్రీ బస్ సౌకర్యాన్ని బాగానే వినియోగించుకుంటున్నాం అనే విషయాన్ని